పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం అబ్బూరులో సీసీ రోడ్లు సచివాలయంను ప్రారంభించారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. రాజుపాలెం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కేఎల్ రావు పులిచింతల ముంపు ప్రాంతాల నివాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం రాజుపాలెం మండలం చౌట పాపయ్యపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయాన్ని ప్రారంభించారు. ఒక దొంగల ముఠాలాగా దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని. ఒక దొంగల ముఠాలాగా దోచుకొని ప్రజల భూములు కూడా వాళ్ళ భూములు వాళ్ళకి హక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు తాతగారి సొమ్ములాగా. మరి అటువంటిది మరి వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారు ఎంతో అనుభవం కలిగినటువంటి ప్రధానమంత్రి, ఇక్కడ మా ముఖ్యమంత్రి ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో మన రాజధాని మన నిర్మాణం పూర్తి చేసుకుంటాం. మన స్కీమ్ అయినటువంటి గోదావరి పెన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. మన గ్రామాల్లో మళ్ళీ కూడా మీకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సీసీ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజీలు కానీ, శ్మశానాలు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, మీ గ్రామాల్లో కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ మనం చేసుకుంటాం. మీ అందరూ కూడా సహకరిస్తే ఈ గ్రామాల అభివృద్ధికి ఏదైతే నేను 89 నుంచి 2009 వరకు కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అదే స్థాయిలో ఇప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పనకి ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తహసీల్దార్ గారిని పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక దొంగల ముఠాలాగా